బిగ్ బాస్ సీజన్ 8 లో నబిల్ ని షేర్ లాగా ఆడమని నైనికా నామినేట్ చేస్తే నబిల్ మాత్రం ఈ రోజు షేర్ లాగా కాకుండా బ్రదర్ షఫీ లాగా మారిపోయి హౌస్ లోని వాళ్ళందరికీ కూడా మోటివేషనల్ క్లాస్ తీసుకుంటాడు. ఇక ఈ క్లాస్ లో స్టూడెంట్స్ ఎవరంటే ఆవేశం స్టార్ పృథ్వీ, ఆడపులి ప్రేరణ, కలామ తల్లి ముద్దుబిడ్డ విష్ణుప్రియ, బిగ్ బాస్ బాహుబలి నిఖిల్. నబీల్ ఏమో మోటివేషన్ ఇస్తూ మనమందరం కూడా హౌస్ మేట్స్, ఇప్పటిదాకా మనం ఇక్కడ దాకా వచ్చామంటే అది మనం ఆడినందుకే వచ్చాం, మనం ఆడింది వాళ్ళకి నచ్చే మనకి ఓట్లు వేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, అటువంటిది బయట నుండి లోపలికి వచ్చి మనల్ని మార్చుకోమని వాళ్ళైతే ఒక్కొక్క పాయింట్ పెట్టి నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్పారని మార్చుకుంటూ పోతే మనల్ని మనం చేంజ్ చేసుకున్నట్టే అవుతుంది. మనం ఒక స్టైల్లో ఆడుకుంటూ వెళ్తుంటే అలా కాదురా నాన్న ఇలా అని చెప్తే వెంటనే మార్చడానికి మనమైనా రోబోట్లా, చిప్పు పెట్టగానే మార్చడానికి అంటూ మనం మనలానే ఆడదాం. ఉన్న 4 వీక్స్ని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోవాలి అందరం కూడా. కాకపోతే అందరం కూడా ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, గెలవడానికి వచ్చినట్టుగా ఆడదాం, గెలవకపోతే పోరాడదాం, పోరాడాడు అన్న పేరైనా వస్తుంది, అందుకని పోరాడదాం అంటాడు నబీల్. ఆడేటప్పుడు నీకు నాకు డిఫరెన్సెస్ వస్తే ఆ పాయింట్ చెప్తాం, నామినేట్ చేస్తాం, మన కోసం మనం ఆడాలి ఇప్పటి నుంచి అంటూ చెప్పుకొస్తాడు నబీల్. మన కోసం మనం, మన కోసం జనం అంటూ కొత్త నినాదాన్ని ఇస్తాడు షేర్ నబీల్. ఇక నబీల్ చెప్పేదంతా కూడా సుత్తిలాగా ఉన్న నిఖిల్, పృథ్వీ వీళ్ళంతా కూడా మొహం మీదే చెప్పకుండా సుత్తిని ఎంతో ఎంటర్టైనింగ్గా వింటున్నట్టు కవరింగ్ అయితే ఇస్తారు. ఇక అక్కడితో జైహింద్ అంటూ నబీల్ వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ అయితే పృథ్వీ దగ్గరకు వచ్చి తెగ నవ్వేస్తుంది. నబీల్ అలా మాట్లాడుతుంటే నబీలేనా అనిపించింది నాకు, బ్రదర్ షఫీ లాగా మోటివేషన్ ఇస్తున్నాడు, చాలా కామెడీగా అనిపించింది తెలుసా అని అంటుంది. ఇక దానికి పృథ్వీ మాట్లాడుతూ నబీల్ ఊరికే సైక్ అవుతూ ఉంటాడు, ఎవరేం చెప్పినా కానీ వెంటనే అలర్ట్ అయ్యి మార్చుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. మన ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అంతా బాగా ఆడుతున్నావని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళు చెప్పిన మాటలకు ఊరకనే రియాక్ట్ అవుతూ ఉంటాడు, ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకుంటూ ఉంటాడు, చేంజ్ అవుతూ ఉంటాడు, తన ఆటని చేంజ్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ నబీల్ మనకొచ్చి చెప్తాడు చేంజ్ అవ్వకూడదు, మనం మనలాగే ఉండాలంటూ పృథ్వీ కూడా నబీల్ పై ఒక కామెంట్ అయితే పాస్ చేశాడు. మరోపక్క ప్రేరణ ఏమో సై సై అంటూ చెయ్యి పైకెత్తుతూ ఓకే చెప్తూ ఉంటుంది నబీల్ చెప్పిన మాటలకి తల ఊపుతూ. ఇంకో పక్కేమో నిఖిల్ ఎవడు ఏమనుకున్నా కానీ నా ఆట నాదే అంటూ నబీల్ మాటల్ని వినను కూడా వినడు. మరోపక్క విష్ణుప్రియ ఏమో మణికంఠ వీడిని వాయిస్ అవుట్ చేయమని చెప్పి నామినేట్ చేస్తే వీడొచ్చి మన ముందులా వాయిస్ అవుట్ చేస్తున్నాడు అంటూ కామెడీ చేస్తుంది. మొత్తానికి ఇలా నబీల్ ఇచ్చిన మోటివేషన్ అయితే బురదలో పోసిన పన్నీర్ అయితే అయింది.